హలో, నేను సిఎస్ రావు. వెకోనియా బ్రోమైడ్ వెకోనియం బ్రోమైడ్ అనేటువంటి ఇంజెక్షన్ తీసుకొని నాగాంజలి అనేటువంటి ఒక యువతి కిమ్స్ హాస్పిటల్లో రాజమండ్రిలో ఆవిడ చనిపోయారు. 23వ తారీఖున గత నెల ఆవిడ ఈ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ప్రాణాపాయ స్థితికి ఆవిడ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేస్తూ ఉన్నారు. బట్ ఇవాళ ఆవిడ మృతి చెందారు. దాదాపు 12 రోజులు మృత్యుతో పోరాడి ఇవాళ నాగాంజలి చనిపోయింది. ఇది బాధాకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ కిమ్స్ హాస్పిటల్లో ఉండేటువంటి దీపక్ అనేటువంటి ఏజిఎం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. కారణం, అతను లైంగిక వేధింపులు చేస్తూ ఉంటాడు. ఆ లైంగిక వేధింపులను తట్టుకోలేకనే నాగాంజలి ఆత్మహత్య యత్నం చేశారు, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆవిడ బేసికల్గా ఫార్మా డి విద్యార్థిని. ఫార్మా డి విద్యార్థిని అయితే ఆవిడకి ఫైనల్ ఇయర్లో హాస్పిటల్లో చేయాలి కదా, హోమ్ జనరల్గా హాస్పిటల్లో చేయాలి కాబట్టి హౌస్ సర్జన్ లాగా హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో చేరింది. కిమ్స్ హాస్పిటల్లో చేరినప్పటి నుంచి దీపక్ ఆ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ సూసైడ్ లేఖలో రాశారు. సూసైడ్ లేఖను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ సూసైడ్ లేఖలో దీపక్ చేసినటువంటి లైంగిక వేధింపుల కారణంగానే మానసికంగా కుంగిపోయి ఆవిడ ఆత్మహత్యకు పాల్పడినట్టు రాశారు. అంటే తన మరణానికి కారణం దీపక్ అనేటువంటి విషయాన్ని ఆ లేఖలో రాశారు. ఆ లేఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారనేది తెలుస్తోంది. మరి ఎందుకు దీపక్ని అరెస్ట్ చేయలేదు పోలీసులు అని అంటే, దీపక్ లోకల్గా ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే దూరపు బంధువు, అండదండలు ఉన్నాయి కాబట్టి అతన్ని పోలీసులు అరెస్ట్ చేయట్లేదు, విచారించట్లేదు గత 12 రోజుల నుంచి కూడా అనేటువంటిది ఒక ఆరోపణ. యాక్చువల్గా అది కిమ్స్ హాస్పిటల్ అనేది ప్రైవేట్ది, బొల్లేని వాళ్ళది. కిమ్స్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన. కాకపోతే ఇక్కడ సూసైడ్ నోట్లో అక్కడ రాసినటువంటి దాని ప్రకారం నాగాంజలి దీపక్ ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దగ్గర అండ ఉంది. ఆ అండతోటే అతని మీద పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆ కారణంగానే నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఆవిడ రాసినటువంటి లేఖ సారాంశం. సో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? 12 రోజుల నుంచి అక్కడ ఉండేటువంటి పోలీసులు దీపక్ మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణం అక్కడ ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే కారణమా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయటమే దురదృష్టం. హౌస్ సర్జన్ చేయడానికి వచ్చింది ఆవిడ అమ్మాయి. మరి అలాంటి లైంగిక వేధింపులు చేస్తున్నప్పుడు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా కంప్లైంట్ చేశాను అని చెప్పి చెప్తున్నారు ఆవిడ. అయినప్పటికీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు అని చెప్పి చెప్తోంది. సూసైడ్ నోట్లో కూడా కొన్ని వివరాలు రాసింది. నాగాంజలి వరకే ఈ దీపక్ అనే అతను లైంగిక వేధింపులకు పరిమితం అయ్యాడా అని అంటే కాదు. హాస్పిటల్లో ఉండేటువంటి కొంతమంది సిబ్బంది మీద కూడా ఇలానే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు. దాంట్లో నిజం ఎంత అనేది తేల్చాలి పోలీసులు. నాగాంజలి విషయంలో ఏం జరిగింది అని అంటే, నాగాంజలిని ఒక రకంగా మోసం చేశాడు దీపక్ అనేది చెప్తూ ఉన్నారు. ఎలా అనంటే, అతను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కిమ్స్. ఆ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయన నాగాంజలి మీద కన్నేశాడు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం చెప్తున్నాను నేను. కన్నేసి ఆ అమ్మాయిని ప్రేమలోకి దించాడు. ప్రేమలోకి దించి శారీరకంగా వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఆవిడ పెళ్లి చేసుకోమని చెప్పి పట్టుబట్టింది అనేది చెప్తూ ఉన్నారు.
అయితే అప్పటికే అతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు అనేటువంటి విషయం నాగాంజలికి తెలియదు అనేది ఒక వర్షను. తెలిసినప్పటికి కూడా పెళ్లి చేసుకోవాలి నువ్వు, ఎందుకంటే లైంగికంగా వేధించావు కాబట్టి అని చెప్పి పట్టుబట్టింది. చేసుకునేది లేదు, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి దీపక్ వార్నింగ్ ఇచ్చాడు, బెదిరింపులకు దిగాడు. అందుకే నాగాంజలి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒక వర్షన్, ఒక వాదన, ఒక వినిపిస్తూ ఉన్నారు. పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఈ సంఘటన మీద. ఇదంతా కూడా అటు దీపక్ అలాగే నాగాంజలి మధ్య జరిగినటువంటి పర్సనల్ ఇష్యూ. అయితే ఇక్కడ అనూహ్యంగా రాజకీయపరమైనటువంటి అంశం తెర మీదకి వచ్చేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిపోయింది. అక్కడ రాజమండ్రికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృదుల రాణే పేరే ఉంది, ఆవిడ వచ్చేసారు. తర్వాత శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆవిడ వచ్చేసారు. వచ్చి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండ ఉంది, అందుకే ఈ ఇష్యూ జరిగింది అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మీడియా ముఖంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మహిళా లీడర్లు ఎంటర్ అయిపోయారు. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్య ఇప్పుడు నాగాంజలి బాడీని తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. మరి ఇది పొలిటికల్గా ఇప్పుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఒక మచ్చలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. ఇదేమో ప్రైవేట్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇష్యూ. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా అని అంటే అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి అది. పోనీ దీపక్ ప్రభుత్వంలో భాగస్వామి అంటే కాదు. పోనీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు, ఎమ్మెల్యే అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది చెక్ చేయాలి. కాకపోతే ఇక్కడ నాగాంజలికి దీపక్ మధ్య జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా కనిపిస్తోంది. నిన్నటి వరకు కూడా పాస్టర్ ప్రవీణ్ అంశాన్ని కూటమి ప్రభుత్వానికి చుట్టేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ విభాగానికి సంబంధించిన అధ్యక్షుడే జాన్ బెన్నీ లింగమే రకరకాల ప్రయత్నాలు చేశాడు కూటమి ప్రభుత్వానికి చుట్టడానికి. అదేమో రోడ్డు ప్రమాదం అని చెప్పి క్లియర్గా సీసీ ఫుటేజీలు ఉంటే దాన్ని మర్డర్ కింద క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వానికి చుట్టి మతపరమైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది సద్దుమడుగుతుంది అని చెప్పి అనుకున్న సమయంలోనే ఇప్పుడు నాగాంజలి ఇష్యూ వచ్చింది. ఈ నాగాంజలి ఇష్యూని కూడా కూటమి ప్రభుత్వం మీద నెడుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన సింపథైజర్లు ఈ ఇష్యూని కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ముడిపెడుతూ మాట్లాడుతున్నారు, అలాగే ప్రచారం చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూశాక కొన్ని చూస్తే ఇక్కడ మనం ఇక్కడ ట్విట్టర్ చూడొచ్చు. ఎక్స్ వేదికగా రాహుల్ అండి అతనంట 2024 వైసీపీ బలైపోయిన అంజలి, కిమ్స్ బొల్లేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం, 12 రోజులుగా మృత్యుతో పోరాటం, శుక్రవారం తెల్లవారుజామున 2:30 తుది శ్వాస, హార్ట్ స్ట్రోక్తో కన్ను మూసినట్లు వైద్యుల నిర్ధారణ, పోస్ట్ మార్టం పూర్తి, స్వగ్రామానికి మృతదేహం తరలింపు. దీపక్ది మొదటి నుంచి నేర చరిత్ర, టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడం వల్లే బరితెగింపు, నాగాంజలికి న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాల విద్యార్థులు డిమాండ్. ఇది నాగాంజలి ఫైల్ ఫోటో, ఇవన్నీ ఇలా ట్విట్టర్లో చేస్తున్నారు. ఇక మీరు మన గూగుల్లోకి వెళ్తే నాగాంజలి అని కొడితే, కిమ్స్ ఆసుపత్రి అని కొడితే మొత్తం వస్తుంది. ఆత్మహత్యాత్మకు పాల్పడినటువంటి ఎన్ని కిమ్స్, బొల్లేని ఆసుపత్రిలో ఇలా మొత్తం అవే వస్తాయి మీకు ట్విట్టర్లో, అన్నిట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అదేనే వస్తుంది. సో పాస్టర్ ప్రవీణ్కి మించిన విధంగా ఇప్పుడు ఈ కేసుని రాజకీయం వైపు తిప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి
క్లియర్గా అర్థమవుతుంది. మరి దీంట్లో నిజంగానే పొలిటికల్ కోణం ఉందా, పొలిటికల్ కోణంలో నుంచి ఈ కేసును మనం చూడొచ్చా అనే దాని మీద మీరు నిర్ణయించచ్చు. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు, ప్లస్ ఎమ్మెల్యే బంధు అంటున్నారు అక్కడ. సో మరి మీరు తేల్చాలి, ఇది పొలిటికల్ కోణంలో నుంచి చూడాల్సిన సంఘటన, లేదంటే అది దీపక్ నాగాంజలి మధ్య జరిగినటువంటి సంఘటన కింద దీన్ని చూడాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.